మడికంటి మారుతి తయారకొండాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో గత సర్పంచ్గా మా భార్య అయిన మడికంటి మమత గారు సర్పంచ్గా చేసినారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. వెంగళ కమలాకర్ ఆశీస్సులతో నూతన గ్రామ పంచాయతీ భవనం, శ్మశాన వాటికి ఏర్పాటు, ప్రకృతి వనం, నర్సరీ, ఇంకుడు గుంతలు 100% ఇంకుడు గుంతలు, 100% మరుగుదొడ్లు, గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేసినాము. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. ఇప్పుడు ఎట్లాంటి అంశాలతో ముందుకు పోతుంది? ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కొన్ని చిన్న వర్కులే ఉన్నాయి, దరిదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. మినరల్ వాటర్ ప్లాంట్ మా గ్రామానికి మెయిన్ కారణం ఏంటంటే మినరల్ ప్లాంట్ లేక పక్క ఊరు పోయి తీసుకొచ్చడం జరుగుతుంది. మా గ్రామంలోని సర్పంచ్ గెలిచిన తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. అలాగే మా గ్రామంలో ఆడబిడ్డ కూతురు పుడితే 5,016 రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము. అమ్మాయి మన యూత్ క్లబ్కు ఇక్కడ బిల్డింగ్ లేదు, యూత్ క్లబ్కు బిల్డింగ్ భవన నిర్మాణం చేస్తాము. ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి రాలేదు, వచ్చిన వారికి కట్టుకుంటున్నారు, మిగతా వారికి కూడా రావడానికి కృషి చేస్తాను. ఆసరా పింఛన్లో కొంతమందికి అర్హులై ఉండే వారు కూడా కొంతమంది రాకుండా ఉన్నది, వాళ్ళకు కూడా ఇందిరమ్మ పెన్షన్ వచ్చే కృషి చేయడం జరుగుతుంది. జిమ్ లేదు మా ఊళ్ళే, యూత్కు కావాల్సిన జిమ్ లేదు, జిమ్ ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అమాలి సంఘానికి నూతన భవనం ఏర్పాటు, మా గ్రామంలో 30 ఏళ్ల క్రితం కట్టిన గుడి అలాగే ఉంది, హనుమాన్ దేవాలయం. దాని పునరుద్ధరణకు గ్రామ ప్రజలందరి ఆశీస్సులతో వారి సహకారంతో గుడిని పునర్నిర్మాణం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మహిళా సంఘ భవనం కూడా లేదు, మహిళా సంఘ భవనం కట్టడానికి కూడా కృషి చేస్తాను. మున్నూరు కాపు సంఘం బిల్డింగ్ ఆల్రెడీ చేశాము, ఎస్సీ కమిటీలో చేశాము. దానికి కాంపౌండ్, దానికి డెవలప్మెంట్ చేయలేదు, ఓన్లీ స్లాబ్ పడే ఉన్నది. దాన్ని కూడా పూర్తిగా స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు, క్రమ సంఖ్య 4.